Like, share, subscribe our channel. నమస్కారం. ఈరోజు మనం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అంటే చాలామందికి యూటీఎఫ్గా తెలిసిన ఈ సంస్థ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు సాధించిన విజయాలేంటి, ప్రస్తుతం వాళ్ళెదుర్కొంటున్న సవాళ్లేంటి, మరి వీటన్నిటి మధ్య ఉపాధ్యాయుల ఐక్యత ఎందుకంత ముఖ్యం? పదండి ఈ విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ ఒక్క మాట చాలు మనం చర్చించబోయే అంశం ఎంత కీలకమైందో అర్థం చేసుకోవడానికి. ఐక్యంగా ఉండటమా లేక ముక్కలైపోవటమా? ఇదే అసలైన ప్రశ్న. ఇది కేవలం ఒక సంఘం కథ కాదు, మొత్తం ఉపాధ్యాయ ఉద్యమం భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ముందుగా మనం యూటీఎఫ్ చరిత్రను చూద్దాం. ఎందుకంటే అది కేవలం ఒక సంఘం కాదు, అదొక ఉద్యమం. దాని బలం, దాని విశ్వసనీయత ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. యూటీఎఫ్ కేవలం హక్కుల కోసం వీధుల్లో పోరాడటమే కాదు, విధానాలు తయారు చేసే చట్టసభల్లో తమ గొంతు వినిపించేలా మొదటినుంచే చూసుకుంది. అది వాళ్ల వ్యూహం. ఒకసారి ఈ టైంలైన్ను గమనిస్తే యూటీఎఫ్ రాజకీయ ప్రభావం ఎంత స్థిరంగా ఉందో మనకర్థమవుతుంది. కొన్ని దశాబ్దాలుగా వాళ్లు నిలకడగా ఉపాధ్యాయ ప్రతినిధులను శాసనమండలికి పంపిస్తూనే ఉన్నారు. ఇది వాళ్ల సంఘటిత శక్తికి ఒక తిరుగులేని నిదర్శనం. సరే, ఎంత రాజకీయ శక్తి ఉంది, మరి ఆ శక్తితో వాళ్లు ఉపాధ్యాయుల కోసం ఏం సాధించారు? పోరాటాల ద్వారా వాళ్లు గెలిచిన హక్కులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ శక్తి అంతా కేవలం అధికారం కోసం కాదు, దాన్ని ఉపాధ్యాయుల జీవితాలను మెరుగుపరచడానికి వాడారు. వాళ్లు చేసిన పోరాటాలు నిజమైన మార్పులను తీసుకొచ్చాయి. ఈ జాబితాను ఒకసారి చూడండి. ఇది కేవలం కొన్ని పాయింట్ల లిస్ట్ కాదు. ఇక్కడున్న ప్రతి విజయం వెనుక ఒక పెద్ద పోరాట కథ ఉంది. రీగ్రూపింగ్ స్కేల్ దగ్గర్నుంచి రాజకీయ జోక్యం లేని బదిలీల కౌన్సిలింగ్ వరకు ఇవన్నీ వేలాది మంది ఉపాధ్యాయుల జీవితాలను, వాళ్ల కుటుంబాల ఆర్థిక భద్రతను నేరుగా ప్రభావితం చేశాయి. ఇవి కాగితంపై సంతకాలు మాత్రమే కాదు, జీవితాల్లో వెలుగులు నింపిన విజయాలు. ఈ సంఖ్య చూడండి, 1,00,000కు పైగా సభ్యులు, 5 ఎమ్మెల్సీలు. ఇది ఈ సంస్థకు ప్రస్తుతమున్న బలాన్ని, ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇది నిజంగా ఒక బలమైన శక్తి. అయితే ఇంతటి ఘన చరిత్ర, ఇంత బలం ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించుకున్న హక్కులను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న కొత్త శక్తులు, కొత్త ప్రమాదాలు తెరపైకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక కీలకమైన మలుపు వచ్చింది. అదేంటంటే, ప్రభుత్వాల ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ కొత్త విధానాలు ప్రభుత్వ విద్యారంగాన్ని, ఉపాధ్యాయుల హక్కులను మెల్లమెల్లగా బలహీనపరుస్తున్నాయి. ఈ అప్పుడు వర్సెస్ ఇప్పుడు పోలిక చూస్తే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకప్పుడు పాత పెన్షన్ స్కీమ్ ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో సిపిఎస్ వచ్చింది. ప్రైవేటీకరణ అనే కత్తి వేలాడుతోంది. ఈ మార్పులు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ రెండు మాటలు వినడానికి కొంచెం పెద్దవిగా అనిపించచ్చు, కాని వీటి అర్థం చాలా సింపుల్. కార్పొరేటీకరణ అంటే విద్యను లాభం కోసం అమ్మే ఒక వస్తువుగా చూడటం. ఇక కాషాయీకరణ అంటే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని విద్యావ్యవస్థ ద్వారా పిల్లలపై రుద్దే ప్రయత్నం. ఈ రెండూ కూడా విద్య అందరికీ సమానంగా అందాలన్న ప్రాథమిక సూత్రానికే ప్రమాదకరం. ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడిలా అనిపించదు. ఇది మొత్తం ఉద్యోగుల హక్కులపై జరుగుతున్న దాడి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ల గొంతు నొక్కేయడానికి, వైఫల్యాల నిందను ఇతరులపైకి నెట్టేయడానికి ఉపయోగిస్తున్న విస్తృత వ్యూహాలివి. సరే, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని సవాళ్లు ఉన్నాయి, మరి వీటన్నిటికీ పరిష్కారమేంటి? దానికి సమాధానం ఐకమత్యం. చూడండి, అసలు ప్రమాదం బయట నుంచి ఎంత ఉందో లోపల కూడా అంతే ఉంది. ఉపాధ్యాయుల అసలైన బలం వాళ్ల ఐక్యతలోనే ఉంటుంది. ఆ ఐక్యత చిన్న చిన్న సంఘాలుగా, వర్గాలుగా విడిపోయినప్పుడు వాళ్ల సామూహిక బేరసారాల శక్తి దారుణంగా దెబ్బతింటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా సింపుల్. సంఘాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నప్పుడు సమస్యకు అసలు కారణమైన వాళ్ల పని ఇంకా సులభమవుతుంది. అంతిమంగా నష్టపోయేది ఉపాధ్యాయులు, ప్రభుత్వ విద్యారంగం. ఓకే, ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చాం. ఈ పరిస్థితుల్లో మనమంతా ఏం చెయ్యాలి? మన కర్తవ్యమేంటి? మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి యూటీఎఫ్ మొదలైనప్పటికంటే చాలా చాలా భిన్నమైనది, ఇంకా ప్రమాదకరమైనది. ఒకప్పుడు పనిచేసిన వ్యూహాలు ఇప్పుడు సరిపోకపోవచ్చు. ఎందుకంటే పోరాట స్వభావమే పూర్తిగా మారిపోయింది. మరి పరిష్కార మార్గం ఏంటి
ఇక్కడ ఒక 4 అంచెల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మొట్టమొదట ఈ ప్రమాదాల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, అంటే అవగాహన పెంచుకోవాలి. రెండవది అందరూ సంఘటితం కావాలి. మూడవది ఇంకా విస్తృతమైన ఐక్యతను నిర్మించుకోవాలి. అప్పుడు ఆ ఐక్యశక్తితో కోల్పోయిన హక్కుల కోసం, భవిష్యత్తు కోసం కలిసి పోరాడాలి. చివరిగా ఈ పోరాటమంతా ఎందుకోసమంటే మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం, వాళ్లందరికీ సమానమైన, నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించగల ఒక వ్యవస్థను కాపాడుకోవడం కోసమే. ఇది అందరి బాధ్యత. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రభుత్వ విద్యను కాపాడటానికి జరుగుతున్న ఈ నిరంతర పోరాటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటి, మనందరి బాధ్యత ఏమిటి అని ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య కాదు, మొత్తం సమాజ భవిష్యత్తుకు సంబంధించిన విషయం.